కొత్త టాపిక్తో ఈసారి మనం నేర్చుకోబోయే టాపిక్ జిఎస్టీ. సో జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది మన ఇండియాలో ఒక పెద్ద రెవెన్యూ సోర్స్. సో జిఎస్టీ ఇది ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఏంటంటే మనకు సిఏ ఇంటర్మీడియట్ గ్రూప్ 1లో మనకు ట్యాక్సేషన్లో 40 మార్క్స్ పేపర్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ జిఎస్టీ. సో ఇవాళ మనము ప్రస్తుతానికి జిఎస్టీ ఇన్ ఇండియా అండ్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ అబౌట్ జిఎస్టీ నేర్చుకుందాం. సో జిఎస్టీ నార్మల్గా అది కూడా ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్. సో వాట్ ఈస్ ట్యాక్స్? సో మనకు గవర్నమెంట్ పబ్లిక్ కోసం, కంట్రీ కోసం డెవలప్మెంట్స్ చేసే ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే పబ్లిక్ కావాల్సిన రోడ్స్ ఇలాంటివన్నీ ఖర్చు పెట్టడం కోసం గవర్నమెంట్కి కూడా ఒక రెవెన్యూ సోర్స్ అనేది కావాలి. సో ఆ రెవెన్యూ సోర్సే ట్యాక్స్. ఈ మన కంట్రీ లైక్ ఇండియా బీయింగ్ డెవలపింగ్ ఎకానమీ, tax is the main source of revenue for the government to fulfill the needs of the country and the people. So tax అనేది ఏంటి? Tax అంటే a tax may be defined as a pecuniary burden laid upon the individuals or property owners to support the government, a payment enacted by legislative authority. A tax is not a voluntary payment or donation, but an enforced contribution enacted pursuant to legislative authority. In simple words, tax is nothing but money that people have to pay to the government, which is used to provide public services. Simple గా tax అనేది ఏంటంటే పీపుల్ పే చేసే మనీ టు ద గవర్నమెంట్కి పే చేసే మనీ. ఎందుకు? ఆ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు. గాట్ ద పాయింట్. అండ్ ట్యాక్స్లో 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. యాజ్ మన సిఏ ఇంటర్ గ్రూప్ 1లో కూడా మనకు ట్యాక్సేషన్ అనేది 60 మార్క్స్ పేపర్ ఏమో డైరెక్ట్ ట్యాక్సేషన్, 40 మార్క్స్ పేపర్ ఏమో ఇండైరెక్ట్ ట్యాక్సేషన్. సో నౌ we will learn about the 2 type of taxes, direct tax and indirect tax. Coming to direct tax, a direct tax is a kind of charge which is imposed directly on the taxpayer and paid directly to the government by the persons on whom it is imposed. A direct tax is the one that cannot be shifted by the taxpayer to someone else. A significant direct tax imposed in India is income tax. So firstly, direct tax ante entante it is also a type of tax which is imposed directly on the taxpayer. So దాని అర్థం ఏంటంటే ఒకరి మీద ఇంపోజ్ చేస్తే కనుక ఆ డైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే బర్డన్ ఉంటుందో ఆ బర్డన్ని వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి ఉండదు. సో ఎవరి మీద అయితే లెవీ చేస్తారో వాళ్ళే పే చేయాలి. A direct tax is the one that cannot be shifted by the taxpayer. ఈ ట్యాక్స్ బర్డన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వేరే వాళ్ళ మీదకి షిఫ్ట్ చేయలేం. సో దట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్. దాంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇఫ్ ద ట్యాక్స్ పేయర్ ఈజ్ జస్ట్ ఏ కండ్యూట్ అండ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ద ట్యాక్స్ ఇన్సిడెన్స్ ఈజ్ పాస్డ్ ఆన్ టిల్ ఇట్ ఫైనల్లీ రీచెస్ ద కన్జ్యూమర్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ లా కాదు. ఇండైరెక్ట్ ట్యాక్స్లో మెయిన్ ట్యాక్స్ బర్డన్ అనేది ఫైనల్ కన్జ్యూమర్ ఆఫ్ ద కమోడిటీ ఆర్ ప్రోడక్ట్. సో ఆ ఫైనల్ కన్జ్యూమర్ విల్ బీ హ్యావింగ్ ద బర్డన్ టు పే ట్యాక్స్. సో యాక్చువల్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్కి డైరెక్ట్ ట్యాక్స్కి తేడా ఉంది. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ట్యాక్స్, ద పర్సన్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ డైరెక్ట్లీ బేర్స్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్. పర్సన్ ఎవడైతే పే చేస్తాడో గవర్నమెంట్కి డైరెక్ట్గా ట్యాక్స్ని, ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ కూడా అక్కడే ఉంటుంది, బట్ అతని మీదనే ఉంటుంది. బట్ ద పర్సన్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్ కలెక్ట్స్ ద సేమ్ ఫ్రమ్ ద అల్టిమేట్ కన్జ్యూమర్. thus ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ ద షిఫ్టెడ్ టు అదర్ పర్సన్. సో ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది సప్లయర్ మీద పడితే ఆ సప్లయర్ మీద పడిన దాన్ని షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ ఎవరి మీదకి అవుతుంది? టు ద ఫైనల్ కన్జ్యూమర్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు సప్లయర్ కన్జ్యూమర్కి ప్రోడక్ట్స్ అమ్ముతాడు. సో సప్లయర్ ఎంతైతే గవర్నమెంట్కి పే చేశాడో ఆ పే చేసిన అమౌంట్ ప్లస్ కమోడిటీ ప్రైస్ రెండు కలిపి ఆ ఫైనల్ కన్జ్యూమర్ దగ్గర నుంచి తీసుకుంటాడు. సో ఇక్కడ ఫైనల్గా ట్యాక్స్ పే చేస్తుంది ఎవరు? ఫైనల్ కన్జ్యూమర్. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఇంకో తేడా. ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్, హై రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ పీపుల్ హ్యావింగ్ హయ్యర్ ఎబిలిటీ టు పే. డైరెక్ట్ ట్యాక్స్లో ఇంకో ఫీచర్ ఏంటంటే
ఎవరి దగ్గర అయితే ఎక్కువ మనీ ఉంటుందో, ఇన్కమ్ ఉంటుందో వాళ్ళ మీద ఎక్కువ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఎవరి దగ్గర అయితే తక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర లో రేట్ ఆఫ్ ట్యాక్సెస్. దట్ మీన్స్ ట్యాక్స్ అనేది పీపుల్ మీద బేస్ అయి ఉంటుంది. పీపుల్ విత్ హయ్యర్ ఇన్కమ్ దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాం, పీపుల్ విత్ లోవర్ ఇన్కమ్ దగ్గర నుంచి లో ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అలా కాదు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది రెగ్రెసివ్ ఇన్ నేచర్. ఆల్ ద కన్సూమర్స్ ఈక్వల్లీ బేర్ ద బర్డెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ అబిలిటీ టు పే. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ, వాళ్ళు ఒక కమాడిటీని కొనుక్కున్నారంటే కనుక, కన్జంప్షన్ ఏమైనా చేసుకున్నా కానీ, సో ఆ కన్జంప్షన్ బేస్డ్ మీద అందరూ ఈక్వలే ఇక్కడ పీపుల్. సో ఆ కన్జంప్షన్ బేస్డ్ మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది లెవీ చేయబడుతుంది. ఇక్కడ చూడండి, బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ బార్న్ బై ద పర్సన్ హిమ్సెల్ఫ్. ఎవరి మీద అయితే ఇన్సిడెన్స్ ఉంటుందో వాళ్ళే పే చేస్తారు. బట్ ఇక్కడ ఇన్సిడెన్స్ అనేది ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఒకరి మీద పడితే దాన్ని షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. బర్డెన్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉండేది. డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ జెనసిస్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు జిఎస్టీ అనేది ఎలా మనకు వచ్చింది అనేది. ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ అంటే ఏంటంటే జస్ట్ సింపుల్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. బట్ ఒక్కసారి మీరు చదువుకుంటే కనుక మీకు అర్థమవుతుంది. బట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నౌ ద కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ. అసలు జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ ఈజ్ ద వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లెవిడ్ ఆన్ మ్యానుఫ్యాక్చర్, సేల్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఇప్పుడు మనకు ప్రీవియస్గా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఇలా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. అవన్నీ ట్యాక్సెస్ని తీసేసి ఒకటే రెజిమ్లోకి తీసుకొచ్చారు. అంటే ఒకటే కాన్సెప్ట్గా జిఎస్టీ అనేది సృష్టించారు. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ జిఎస్టీ ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చర్ అయిన గూడు వేర్ హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి దాని వాల్యూ ఇంకొంచెం పెరుగుతుంది. ఆ వేర్ హౌస్ దగ్గర నుంచి షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొంచెం వాల్యూ పెంచుతుంది. ఆ షాప్ దగ్గర నుంచి ఫైనల్ కన్స్యూమర్కు వచ్చేంత వరకు ఇంకొంచెం వాల్యూ పెరుగుతుంది. సో ఇలా వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్ యాడ్ చేయడం వల్ల దాని వాల్యూ అనేది పెరుగుతుంది. GST offers comprehensive and continuous chain of tax credits from the producer's point, service provider's point, up to the retailer's level, consumer's level, thereby taxing only the value added at each stage of supply chain. నేను చెప్పాను కదా, వాల్యూ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఎలా ట్యాక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. లైక్ వేర్ హౌస్ దగ్గర నుంచి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ట్యాక్సేషన్ అవుతుంది. సో ఆ ట్యాక్స్ లెవీ చేయడం వల్ల దాని గూడ్ వాల్యూ అనేది పెరుగుతుంది. అంతేకాదు, ఆ షాప్ దగ్గర నుంచి ఫైనల్ కన్స్యూమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, సో ఆ షాప్ అతను ఎంతైతే అతను పే చేశాడో ఆ ప్రైస్, ఒరిజినల్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ ప్రైస్ మీద తను ఎంత పే చేశాడో ఆ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసుకుంటాడు. సో ఆ ఎంఆర్పి అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో అక్కడ వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సో కంటిన్యూస్ చైన్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్స్ అనేది జరుగుతుంది. బర్డెన్ బార్న్ బై ద ఫైనల్ కన్స్యూమర్. నేను ఇందాకే చెప్పాను, బర్డెన్ అనేది ఫైనల్ కన్స్యూమర్ ఎవడైతే ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాడో వాడు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. నో క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్సెస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్కేడింగ్ అంటే ఏంటి? క్యాస్కేడింగ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఇక్కడ చూడండి, సిన్స్ ఓన్లీ ద వాల్యూ యాడెడ్ ఎట్ ఈచ్ స్టేజ్ ఈజ్ ట్యాక్స్డ్ అండర్ జిఎస్టీ, దెర్ ఈజ్ నో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఆర్ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ అండర్ జిఎస్టీ సిస్టమ్. జిఎస్టీ డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ thus the two are taxed at a single rate. సో జిఎస్టీ ప్రకారం గూడ్స్ సపరేట్ కాదు, సర్వీసెస్ సపరేట్ కాదు, రెండు ఒకటే. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఒకటే సింగిల్ రేట్లో ట్యాక్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ డెఫిషియన్సీ ఇన్ ద వాల్యూ యాడెడ్ ట్యాక్సేషన్ సిస్టమ్. సో ఈ చాప్టర్లో మనకు తెలుసుకోవాల్సింది మెయిన్గా ఏం లేదండి. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు, అవన్నీ మళ్ళీ మనము ఫ్రెష్ చాప్టర్స్గా, ఒక సపరేట్ చాప్టర్స్గా నేర్చుకుంటాము. అండ్ దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ టు జిఎస్టీ. సో లెట్ us గెటింగ్ టు ద మెయిన్ టాపిక్ విచ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్ జిఎస్టీ. అదే సప్లై. సో జిఎస్టీ అంటున్నాం. జిఎస్టీ అనేది దేని మీద లెవీ చేస్తాం? ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేని మీద లెవీ చేస్తాం? ఇన్కమ్ మీద చేస్తాం. ఒక పర్సన్కి కానీ, ఒక
ఫర్మ్కి కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక హెచ్యుఎఫ్కి కానీ, పార్ట్నర్షిప్కి కానీ, దేనికైనా కానీ ఏదైనా ఇన్కమ్ వచ్చిన వెంటనే మనం దానికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది లెవీ చేస్తాం. సో ఇన్కమ్ ట్యాక్స్కి మెయిన్ లెవీ చేయడానికి మనకు మెయిన్ ఆబ్జెక్ట్ ఇన్కమ్. సో అలాగే జిఎస్టీని లెవీ చేయడానికి కూడా మనకు మెయిన్ ఆబ్జెక్ట్ సప్లై. వేర్ దెర్ ఈస్ ఎ సప్లై దెర్ విల్ బి జిఎస్టీ. ఈ ట్యాగ్ లైన్ అనేది గుర్తుపెట్టుకోండి, వేర్ దెర్ ఈస్ సప్లై దెర్ విల్ బి జిఎస్టీ. సో కమింగ్ టు ద మెయిన్ సప్లై. Introduction. A taxable event is any transaction or occurrence that results in tax consequence. సో డైరెక్ట్ ట్యాక్సేషన్లో దీని కేసు ఏంటంటే, డైరెక్ట్ ట్యాక్సేషన్లో ఇన్కమ్ ట్యాక్స్కి మెయిన్ ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంటి? ఇన్కమ్ రావడం వల్ల మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది చేస్తున్నాం. బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లైక్ జిఎస్టీకి మనకు ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంటి అంటే సప్లై. ఒకవేళ కనుక సప్లై అనేది లేకపోతే మనం దాన్ని ట్యాక్స్ చేయం, అంటే ట్యాక్సబుల్ అవ్వదు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై అంటున్నాము, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సప్లై మీద బేస్ అయ్యి లెవీ చేయబడుతుంది అంటున్నాం. సో వీ విల్ లెర్న్ వాట్ ఈస్ సప్లై ఇన్ దిస్ క్లాస్. సో కాన్సెప్ట్ ఆఫ్ సప్లై అండర్ జిఎస్టీ యాక్ట్ అనేది మెన్షన్ చేయబడింది సెక్షన్ 7. సో సెక్షన్ 7 ఈజ్ డిఫైనింగ్ ద మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ సప్లై. సో సెక్షన్ 7 ఏం చెప్తుందంటే, మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ సప్లై, పర్టిక్యులర్స్. సప్లై ఇంక్లూడ్స్, ఇట్ ఈస్ అన్ ఇంక్లూజివ్ డెఫినేషన్. సో ఇంక్లూడ్స్ అని ఇచ్చాడు. ఇంక్లూడ్స్ ఏ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ, సచ్ యాజ్ సేల్, ట్రాన్స్ఫర్, barter, exchange, license, rental, lease or disposal made or agreed to be made. అంటే ఆల్రెడీ మనము ఆ సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్, లీజ్ ఆర్ డిస్పోజల్ చేసినా లేకపోతే ఇక ముందు చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నా, అదే అంటున్నాడు మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ for a consideration by a person in the course or furtherance of business. సో ఇక్కడ మనకు 3 హైలైట్ చేసి ఉన్నాయి. ఒకటి కన్సిడరేషన్, ఒకటి పర్సన్, ఒకటి కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అండ్ మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే గూడ్స్ గురించి, సర్వీసెస్ గురించి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద డెఫినేషన్స్ పార్ట్. డెఫినేషన్స్ పార్ట్లో ఆ హైలైట్ చేసిన వర్డ్స్కి మీనింగ్ తెలుసుకుందాం. గూడ్స్ మీన్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ మనీ అండ్ సెక్యూరిటీస్, బట్ ఇంక్లూడ్స్ యాక్షనబుల్ క్లెయిమ్, గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఆర్ అగ్రీడ్ టు బి సర్వ్డ్ బిఫోర్ సప్లై ఆర్ అండర్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సప్లై. సో గూడ్స్ అంటే ఏంటంటే ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అవన్నీ గూడ్సే, అదర్ దాన్ మనీ అంటే మన క్యాష్. అండ్ సెక్యూరిటీస్ అంటే లైక్ షేర్స్, డిబెంచర్స్, బాండ్స్ ఇలాంటివి. బట్ ఇంక్లూడ్స్ యాక్షనబుల్ క్లెయిమ్, గ్రోయింగ్ క్రాప్స్ అంటే పంట పొలాలు, గ్రాస్ గడ్డి, అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్. థింగ్స్ అటాచ్డ్ టు ల్యాండ్ లైక్ మెషినరీ, ఒక పెద్ద మెషిన్ తెచ్చేసి మనం ల్యాండ్కి అఫిక్స్ చేసేసాం, బట్ ఇట్ ఈస్ ఆల్సో టు బి ట్రీటెడ్ యాజ్ గుడ్. ఆర్ ఎనీథింగ్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఆర్ అగ్రీడ్ టు బి సర్వ్డ్ బిఫోర్ సప్లై ఆర్ అండర్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సప్లై. సో వీటిని మనము సప్లై కింద ట్రీట్ చేస్తాం, దట్ ఈస్ గూడ్స్. అండ్ కమింగ్ టు consideration. In relation to the supply of goods or services or both includes consideration అంటే ఏంటి? సంథింగ్ ఇన్ రిటర్న్. బట్ అది మనకు తెలిసిన చిన్న డెఫినేషన్. బట్ జిఎస్టీ యాక్ట్ ప్రకారం కన్సిడరేషన్కి డెఫినేషన్ ఉంది. ఎనీ పార్ట్ మేడ్ ఆర్ టు బి మేడ్ వెదర్ ఇన్ మనీ ఆర్ అదర్వైజ్ ఇన్ రెస్పెక్ట్స్ టు ఆర్ ఫర్ ద ఇండ్యూస్మెంట్ ఆఫ్ the supply of goods or services or both
whether by the recipient or by any other person, but shall not include any subsidy given by the central government or a state government. ఇది ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ మనకు ఏం చెప్తుందంటే ఎనీ పేమెంట్ మనము సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేసినందుకు మనము దానికి రెస్పాన్సివ్గా మనకు ఏదైనా పేమెంట్ రిసీవ్ చేసుకున్నా లేకపోతే రిసీవ్ చేసుకోబోతున్నాం, ఆ పేమెంట్ని మనము కన్సిడరేషన్ అంటాం. ఆ కన్సిడరేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సబ్సిడీని ఇంక్లూడ్ చేయము. నెక్స్ట్ హాఫ్ ఏం చెప్తుందంటే ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆర్ ఫార్బియరెన్స్ ఇన్ రెస్పాన్స్ టు ఆర్ ఫర్ ద ఇండ్యూస్మెంట్ ఆఫ్ ద సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, వెదర్ by the recipient or by any other person, but shall not include any subsidy given by the central government or a state government. ఇక్కడ ఏం చెప్తుందంటే ఒకవేళ కనుక మనం క్యాషే ఇవ్వకపోయినా కానీ ఏదన్నా యాక్ట్ చేసాం అంటే సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ మనం సప్లై చేసినందుకు మనకు వాడు ఇన్ రిటర్న్గా ఏదన్నా యాక్ట్ కానీ లేకపోతే ఏదన్నా గూడ్ ఇవ్వడం కానీ జరిగితే కనుక ఆ గూడ్ యొక్క మానిటరీ వాల్యూని తీసుకోవాలి. అండ్ ఆ రెసిపియంట్ అంటే ఆ కన్సిడరేషన్ ఏదైతే మనకు వస్తుందో అది మనమే రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ మనకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా అయి ఉండొచ్చు. అండ్ దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సబ్సిడీ అనేది ఉండదు. ఓకే, దట్ ఈస్ కన్సిడరేషన్. However, a deposit given in respect of the supply of goods or services or both shall not be considered as payment made for such supply unless the supplier applies such deposit as consideration for the said supply. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే మనము ఏదన్నా పని చేయించుకోవడానికి మనం ఏదన్నా అడ్వాన్స్ ఇస్తాం. ఆ అడ్వాన్స్ని తీసుకున్నవాడు దాన్ని మన పని చేయడం కోసం అప్లై చేసేంత వరకు దాన్ని మనము కన్సిడరేషన్గా ట్రీట్ చేయకూడదు ఫర్ దట్ సెట్ సప్లై, ఆ పని కోసం. ఓకే, దిస్ ఈజ్ కన్సిడరేషన్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు పర్సన్ అనేది అన్ ఇండివిజువల్ అవ్వచ్చు, HUF హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఏ కంపెనీ అవ్వచ్చు, ఫర్మ్ అవ్వచ్చు, LLP లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అవ్వచ్చు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఎ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్ in India or outside India అవ్వచ్చు, any corporation established by or under any state, central government, any body corporate, a cooperative society registered under any law, a local authority, central government or state government, society as defined under the Societies Registration Act, trust, every artificial judicial person not falling above. సో వీళ్ళందరినీ పర్సన్స్ కింద ట్రీట్ చేస్తుంది GST యాక్ట్. మనం అనుకున్న ఓన్లీ ఇండివిజువల్ పర్సన్సే కాదు, దీస్ ఆల్ టు బి ట్రీటెడ్ యాజ్ పర్సన్ యాజ్ పర్ CGST యాక్ట్. సో ఇప్పుడు మనము గూడ్స్ అయిపోయింది, పర్సన్ అయిపోయింది, బిజినెస్ చేయాలి. ఓకే, సో బిజినెస్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అన్నాం. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన బిజినెస్కి సంబంధించుకుంటూ మనం చేసుకున్న ట్రాన్సాక్షన్స్. సో బిజినెస్ అంటే ఏంటి? ఎనీ ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చర్, ప్రొఫెషన్, వొకేషన్, అడ్వెంచర్, వేజర్ ఆర్ ఎనీ అదర్స్ సిమిలర్ యాక్టివిటీ వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ ఫర్ పెక్యునరీ బెనిఫిట్. సో మన బెనిఫిట్ కోసం అయినా అవ్వకపోయినా కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే అది బిజినెస్కి సంబంధించింది. Any activity or transaction in connection with or incidental or ancillary to A above. సో ఈ పైన యాక్టివిటీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు ట్రేడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్, కామర్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్, విత్ ట్రాన్సాక్షన్ ఇన్ కనెక్షన్ విత్ ఆర్ ఇన్సిడెంటల్ ఆర్ యాన్సిలరీ టు అబౌవ్. అంటే యాన్సిలరీ అంటే దానికి ఒక బైపార్ట్ లాగా. ఓకే, ఎనీ యాక్టివిటీ ఆర్ ట్రాన్సాక్షన్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఏ అబౌవ్ వెదర్ ఆర్ నాట్ దేర్ ఈస్ వాల్యూమ్, ఫ్రీక్వెన్సీ, కంటిన్యూటీ ఆర్ రెగ్యులారిటీ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్. ఈ పైన యొక్క యాక్టివిటీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వెదర్ అవి డైలీ జరిగినా లేకపోతే రెగ్యులారిటీ లేకపోయినా ఉన్నా, లేకపోతే ఇంకేం చెప్పాడు,
అవన్నీ ట్రాన్సాక్షన్ ఇన్ ద నేచర్ వెదర్ ఆర్ నాట్ దెర్ ఈజ్ వాల్యూమ్, అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ లేకున్నా లైక్ హై అమౌంట్ ట్రాన్సాక్షన్స్ లేకున్నా ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్, సప్లై ఆర్ అక్విజిషన్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ అసెట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ కనెక్షన్ విత్ కమెన్స్మెంట్ ఆర్ క్లోజర్ ఆఫ్ బిజినెస్. సప్లై ఆర్ అక్విజిషన్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ అసెట్స్. సో ఆ గూడ్స్లో క్యాపిటల్ అసెట్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేసాం. సర్వీసెస్ ఇన్ కనెక్షన్ విత్ కమెన్స్మెంట్ ఆర్ క్లోజర్ ఆఫ్ బిజినెస్. సో ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడానికి కానీ లేకపోతే క్లోజ్ చేయడానికి కానీ దాంట్లో చేసే సర్వీసెస్ కూడా మనం సప్లై కిందనే ట్రీట్ చేస్తాం. సో సప్లై ఆఫ్ సర్వీసెస్ లైక్ ఇన్ కనెక్షన్ విత్, సో కొన్ని బిజినెస్లు ఉంటాయండి, ఏంటంటే వాళ్ళ బిజినెస్ ఏంటంటే మనకు ఒక కంపెనీని ఇన్కార్పొరేషన్ అయ్యేంత వరకు ఆ స్టేజ్కి తీసుకొచ్చేంత వరకు వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అంటే మనకు హెల్ప్ చేస్తారు. సో దిస్ ఈజ్ సప్లై ఆఫ్ సర్వీస్. దాన్ని కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ కిందనే ట్రీట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆఫ్ ఆల్, ప్రొవిజన్ బై ఏ క్లబ్, అసోసియేషన్, సొసైటీ ఆర్ ఎనీ సచ్ బాడీ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఆర్ బెనిఫిట్స్ టు ఇట్స్ మెంబర్ యాజ్ ద కేస్ మే బి. Provision by a club, association, society or any such body to the facilities or benefits to its member. సో ఏదన్నా క్లబ్ కానీ, అసోసియేషన్ కానీ, సొసైటీ కానీ, ఏదన్నా బాడీ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మెంబర్స్కి ఫెసిలిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఇస్తున్నారు. ఇది కూడా వాళ్ళు బిజినెస్ కింద ట్రీట్ చేశారు. అడ్మిషన్ ఫర్ ఎ కన్సిడరేషన్ ఆఫ్ పర్సన్స్ టు ఎనీ ప్రెమిసెస్. లైక్ మనం ఇప్పుడు ఏదన్నా పార్క్ వెళ్ళామనుకోండి, పార్క్లోకి వెళ్తే కనుక వాళ్ళ పార్క్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటారు. సో అది కూడా బిజినెస్ కిందనే ట్రీట్ చేయాలి. సర్వీసెస్ సప్లైడ్ బై ఎ పర్సన్ యాజ్ ద హోల్డర్ ఆఫ్ ఎన్ ఆఫీస్ విచ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై హిమ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ హిస్ ట్రేడ్, ప్రొఫెషన్ ఆర్ వొకేషన్. సో ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, ఒక అతని ప్రొఫెషన్కి భాగంగా లేకపోతే ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్కి భాగంగా అతను ఏం చేస్తున్నాడంటే సర్వీసెస్ సప్లై చేస్తున్నాడు యాజ్ ద హోల్డర్ ఆఫ్ ఎన్ ఆఫీస్. అంటే ఈ లైక్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఒక ఆఫీస్కి అతనే హెడ్. అతను ఏం చేస్తున్నాడంటే అతను సర్వీసెస్ సప్లై చేస్తున్నాడు. అది కూడా ఏంటి, ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్. ఓకే, దాన్ని కూడా బిజినెస్ కిందనే ట్రీట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే మన చార్టెడ్ అకౌంటెంట్స్ ఏం చేస్తారండి, వాళ్ళు ఒక ప్రాక్టీస్ పెడతారు, దాన్ని కూడా బిజినెస్ కింద ట్రీట్ చేయాలి అంటున్నారు. అతని ప్రొఫెషన్ భాగంగానే అతను సర్వీసెస్ అనేది సప్లై చేస్తున్నాడు. ఓకే, యాక్టివిటీస్ ఆఫ్ ఎ రేస్ క్లబ్ ఇంక్లూడింగ్ బై వే ఆఫ్ టోటలైజేటర్ ఆర్ ఎ లైసెన్స్డ్ బుక్ మేకర్ ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ లైసెన్స్డ్ బుక్ మేకర్ ఇన్ సచ్ క్లబ్. ఇది సింపుల్గా చెప్పాలంటే కనుక రేస్ క్లబ్ దగ్గర బెట్టింగ్స్, దాన్ని కూడా బిజినెస్ కింద ట్రీట్ చేయాలి. ఎనీ యాక్టివిటీ ఆర్ ట్రాన్సాక్షన్ అండర్టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఏ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ ఇన్ విచ్ దే ఆర్ ఎంగేజ్ యాజ్ పబ్లిక్ అథారిటీస్. సో ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా యాక్టివిటీ అండర్టేకెన్ బై పబ్లిక్ అథారిటీస్, అంటే లైక్ ఐఏఎస్లు, తర్వాత పొలిటికల్ లీడర్స్, లైక్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఏదైనా యాక్టివిటీస్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ జరిగితే కనుక ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ద్వారానే ఆర్ లోకల్ అథారిటీ, అప్పుడు వాటిని కూడా ట్రాన్సాక్షన్స్, అట్లాంటి ట్రాన్సాక్షన్స్ని కూడా బిజినెస్ కింద ట్రీట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిజినెస్. సో ఇప్పుడు మనం మళ్ళీ డెఫినేషన్ దగ్గరకు వచ్చేద్దాం. కమింగ్ టు ద డెఫినేషన్, ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్ చదువుదాం. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ సచ్ యాజ్ సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్, లీజ్ ఆర్ డిస్పోజల్ మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ ఫర్ ఎ కన్సిడరేషన్ బై ఎ పర్సన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఆల్ ఫార్మ్స్ అనేటివి ఇవన్నీ ఫార్మ్స్. మనము సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేది ఈ ఫార్మ్స్లో మనము సప్లై చేస్తున్నాం. అది కూడా ఒక కన్సిడరేషన్ కోసం, అది కూడా ఒక పర్సన్ ద్వారా ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్లో భాగంగా. సో దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్. కమింగ్ టు బి పాయింట్,
ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఫస్ట్ పాయింట్లో కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అనేది కంపల్సరీ అని చెప్పారు. కానీ సెకండ్ పాయింట్లో ఏం చెప్తుందంటే మనము బయట కంట్రీస్ నుంచి సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటాము బట్ ఫర్ ఏ కన్సిడరేషన్. బట్ హియర్ ట్విస్ట్ ఏంటంటే కనుక అది కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ అంటే బిజినెస్లో భాగంగా ఉన్నా లేకపోయినా ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై. ఓకే, ద యాక్టివిటీస్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ వితౌట్ ఏ కన్సిడరేషన్. ఇప్పుడు సి పాయింట్ ఏం చెప్తుందంటే ద యాక్టివిటీస్, కొన్ని యాక్టివిటీస్ని స్పెసిఫై చేసింది షెడ్యూల్ 1. ఆ షెడ్యూల్ 1లో ఉన్న యాక్టివిటీస్ ఏంటంటే వాటిని మనం కన్సిడరేషన్ లేకున్నా కానీ వాటిని మనం సప్లై కింద ట్రీట్ చేయాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు షెడ్యూల్ 1. యాక్టివిటీస్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ ఇఫ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. సో దాంట్లో ఫస్ట్ పాయింట్, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వేర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆన్ సచ్ అసెట్స్. సో నేనేం చేస్తున్నా అంటే నా బిజినెస్లోకి నేను కొన్ని అసెట్స్ని కొనుక్కున్నాను. అసెట్స్ని కొనుక్కొని నేనేం చేస్తున్నానంటే ఆ అసెట్స్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకున్నాను. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనకు సపరేట్ చాప్టర్లో అర్థమవుతుంది. సో నేనేం చేస్తున్నా అంటే ఆ బిజినెస్ అసెట్స్ని ఏదైతే కొనుక్కున్నానో కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే పర్మనెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. లైక్ స్క్రాప్కి ఇచ్చేస్తున్నా. ఆ స్క్రాప్కి ఇచ్చేటప్పుడు నేనేం కన్సిడరేషన్ రిసీవ్ చేసుకోవట్లేదు. బట్ at that time also it should be treated as supply because we have availed already input tax credit. అంటే because అని కాదు కానీ it should be a condition to be satisfying to be present in the schedule 1. సో షెడ్యూల్ 1 ఏం చెప్తుంది? ఫస్ట్ పాయింట్, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వేర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆన్ సచ్ అసెట్స్. ఓకే, సెకండ్ పాయింట్, supply of goods or services or both between related persons or between distinct persons as specified in section 25 when made in the course or furtherance of business. So supply of goods or services or both between related persons. Related persons అంటే like relatives. అంటే మా డాడీ నాకు ఏదైనా సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేస్తే బట్ అది కూడా ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, బిజినెస్లో భాగంగానే మా ఫాదర్ నాకు ఏదైనా సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తే దాన్ని కూడా సప్లై కింద ట్రీట్ చేయాలి. అలాగే బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్కి డెఫినేషన్కి వెళ్దామండి మనం. I think we don't have a distinct persons definition here. బట్ సింపుల్గా చెప్పాలంటే ప్రతి జిఎస్టీ నంబర్లో ఒక పాన్ నంబర్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఏంటంటే 2 persons హ్యావింగ్ ద సేమ్ పాన్ నంబర్ ఇన్ ఏ జిఎస్టీ నంబర్. ఓకే, అంటే లైక్ వేర్ హౌస్ మేనేజర్, వేర్ హౌస్కి ఒక జిఎస్టీ నంబర్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఒక జిఎస్టీ నంబర్ ఉంటుంది. లైక్ 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి గోడౌన్ అండ్ ఫ్యాక్టరీ. సో ఈ రెండిటికి రెండు ఒక్కొక్క జిఎస్టీ నంబర్ ఉంటుంది. సో ఆ జిఎస్టీ నంబర్లో సేమ్ పాన్ నంబర్ ఉంటే కనుక వాళ్ళిద్దరూ డిస్టింక్ట్ పర్సన్స్ అవుతారు. సో ఆ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్యలో కూడా ఏదన్నా సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఎనీథింగ్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక లైక్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నాది ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో నేను ఒక ప్రొడక్షన్ చేస్తాను. ఆ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ని నేను నా గోడౌన్కి పంపిస్తాను. నా గోడౌన్ అనేది వేరే ప్లేస్లో ఉంది. బట్ నేను ఏం చేశానంటే నా ఫ్యాక్టరీకి ఒక జిఎస్టీ నెంబర్ ఉంది అండ్ నా గోడౌన్కి ఇంకో జిఎస్టీ నెంబర్ ఉంది. బట్ వీ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ పాన్ నెంబర్. సో వీ కాల్డ్ యాజ్, సో దీస్ 2 units ఆర్ కాల్డ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్. సో ఇప్పుడు ఏమైందంటే నా గూడ్స్ని నేను నా వేర్ హౌస్కి పంపించాను. సో ఇక్కడ నేను కన్సిడరేషన్ తీసుకోను కదా, ఎందుకంటే నా గూడ్స్ని నా ఫ్యాక్టరీ నుంచి నా గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇక్కడ సెకండ్ కేసు ఏం చెప్తుందంటే షెడ్యూల్ 1లో సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్
వెన్ మేడ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. నా బిజినెస్లో భాగంగా ప్రొడక్షన్ అయిన గూడ్స్ని నేను ఫ్యాక్టరీ నుంచి నేను గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేశాను, దట్ ఈస్ సప్లై ఆఫ్ గూడ్స్ చేశాను. సో దట్ షుడ్ బి ఆల్సో బీ ట్రీటెడ్ యాజ్ సప్లై. ఇక్కడ కన్సిడరేషన్ లేదు, బట్ అయినా కానీ దాన్ని సప్లై కింద ట్రీట్ చేయాలి. కమింగ్ టు సెకండ్ దాంట్లోనే డిఫరెంట్ పార్ట్, provided that gifts not exceeding 50,000 rupees in value in a financial year by an employer to an employee shall not be treated as supply of goods or services or both. సో ఒక ఎంప్లాయర్ ఏం చేస్తున్నాడంటే, ఎంప్లాయీకి గిఫ్ట్స్ ఇస్తే అది కూడా ఆ గిఫ్ట్ వాల్యూ అనేది 50,000 రూపీస్ కంటే తక్కువ ఉండాలి. దెన్ ఇట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, సప్లై ఆఫ్ గూడ్స్ by a principal to his agent where the agent undertakes to supply such goods on behalf of the principal. So principal to his agent, goods అనేవి the supply of goods is going from the principal to his agent where the agent undertakes to supply. ఏజెంట్ పని ఏంటంటే ప్రిన్సిపల్ తరపున గూడ్స్ని బయట వాళ్ళకి అమ్మాలి, బయట వాళ్ళకి సప్లై చేయాలి ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్కి బదులు ఏజెంట్ అనేవాడు సప్లై చేయాలి. సో ఆ సప్లై చేయడం ఏజెంట్ ఆ సప్లై చేయడం కోసం ప్రిన్సిపల్ తన దగ్గర ఉన్న గూడ్స్ని ఏజెంట్కి సప్లై చేస్తున్నాడు. ఇక్కడ కూడా కన్సిడరేషన్ అనేది ఉండదు. సమ్ లాజికల్ సెన్స్, ప్రిన్సిపల్ అనేది వాడు ఏజెంట్కి వాడి దగ్గర ఉన్న గూడ్స్ని పంపిస్తే ఏజెంట్ అనేవాడు ఆ ప్రిన్సిపల్కి బదులు on his behalf agent is selling those goods, supplying those goods. సో ఇక్కడ కన్సిడరేషన్ అనేది లేదు, బట్ దెన్ ఆల్సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. అలాగే ఇప్పుడు అవుట్ గోయింగ్ అయింది, ప్రిన్సిపల్ ఏజెంట్ దగ్గర నుంచి అవుట్ గోయింగ్ అయింది. అలానే ఇన్కమింగ్ బై అన్ సప్లై ఆఫ్ గూడ్స్ బై అన్ ఏజెంట్ టు హిస్ ప్రిన్సిపల్ వేర్ ద ఏజెంట్ అండర్టేక్స్ టు రిసీవ్ సచ్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్కి బదులుగా ఏజెంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు. యాక్చువల్గా ప్రిన్సిపల్ రిసీవ్ చేసుకోవాలి, బట్ ఏజెంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఏజెంట్ రిసీవ్ చేసుకొని అతను ఏదైతే రిసీవ్ చేసుకున్నాడో ఆ గూడ్స్ అన్ని ప్రిన్సిపల్కి సప్లై చేస్తున్నాడు. ఇక్కడ కూడా లాజికల్గా చూసుకుంటే కన్సిడరేషన్ లేదు, బట్ దెన్ ఆల్సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై. ఓకే, ఫోర్త్ పాయింట్, ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ by a person from a related person or from any of his other establishments outside India in the course or furtherance of business. ఫోర్త్ పాయింట్ ఏం చెప్తుందంటే, ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ బై ఎ పర్సన్ ఫ్రమ్ ఏ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ హిస్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవుట్సైడ్ ఇండియా. సో ఈ ఫోర్త్ పాయింట్ ఏం చెప్తుందంటే, ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్. మనము ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ అంటే సర్వీసెస్ని ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే వితౌట్ కన్సిడరేషన్, దట్ టు ఫ్రమ్ ఏ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఎనీ ఆఫ్ హిస్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్. నా కంపెనీ విచ్ ఈస్ అవుట్సైడ్ ఇండియా, నాకు ఒక కంపెనీ ఉంది అవుట్సైడ్ ఇండియా, ఆర్ నాకు ఎవరైనా రిలేటివ్ ఉన్నారు అవుట్సైడ్ ఇండియా. సో వాళ్ళ దగ్గర నుంచి నేను సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటే, అది కూడా ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, నా బిజినెస్కి సంబంధించింది చేసుకుంటే, దానికోసం నేను సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటే కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా కానీ నేను దాన్ని సప్లై కింద ట్రీట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద యాక్టివిటీస్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ ఇఫ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. ఓకే, నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డెఫినేషన్స్ పార్ట్. సో సి పాయింట్ వరకు అయిపోయింది. సో ఇదంతా సబ్సెక్షన్ 1లో మెన్షన్ చేయబడింది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 7 సబ్సెక్షన్ 1A ఏం చెప్తుందంటే, వేర్ certain activities or transactions constitute a supply in accordance with the provisions of subsection 1, there shall be treated either as supply of goods or supply of services as referred to in schedule 2. So subsection 7 section 7 subsection 1A ఏం చెప్తుందంటే, there are certain activities or transactions, వాటిని ఏంటంటే వాటిని మనం సప్లై ఆఫ్ గూడ్స్ కింద ట్రీట్ చేయాలా, సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద ట్రీట్ చేయాలా అని షెడ్యూల్ 2లో మెన్షన్ చేయబడింది. So let's get back to schedule 2.
ఈజ్ షెడ్యూల్ 2. షెడ్యూల్ 2లో ఏం చెప్తుందంటే యాక్టివిటీస్ విచ్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై, యాక్టివిటీస్ విచ్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. దీన్ని మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, సింపుల్ లాజికల్ మైండ్ పెడితే చాలు. ట్రాన్స్ఫర్, ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్. టైటిల్ అంటే ఓనర్షిప్. సో ఇప్పుడు గూడ్స్ యొక్క ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందండి, దాన్ని మనం సప్లై ఆఫ్ గూడ్స్ కింద ట్రీట్ చేసినట్టే కదా అండి, అంటే మనం గూడ్స్ని అమ్మేసినట్టే కదా. సో దట్ ఈస్ సింప్లీ సెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ ఇన్ గూడ్స్ ఆర్ అన్డివైడెడ్ షేర్ ఇన్ గూడ్స్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్. సో మనం ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ గూడ్స్ మీద ఉన్న ఓన్లీ రైట్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఆర్ గూడ్స్లో ఉన్న షేర్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, బట్ మనం ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయట్లేదు. దెన్ ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక సింపుల్గా బ్లైండ్గా వెళ్ళిపోవాల్సింది ఏంటంటే సప్లై ఆఫ్ గూడ్స్. ఏదైనా గూడ్ యొక్క ఓనర్షిప్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. బట్ ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయకుండా దాని యూస్కి కానీ దేనికన్నా పర్పస్కి కానీ కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై సర్వీస్. ఓకే, ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్. ఇక్కడ సింపుల్గా చెప్పేశాడు ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్. మీరు బ్లైండ్గా చెప్పాల్సింది ఏంటంటే సప్లై ఆఫ్ గూడ్స్. బట్ ఆ టైటిల్ ఇన్ గూడ్స్, ఆ గూడ్స్ దేని యొక్క ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో మీరు అనేది చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడంటే ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్ అండర్ అన్ అగ్రిమెంట్ విచ్ స్టిప్యులేట్స్ దట్ ప్రాపర్టీ షెల్ పాస్ ఎట్ ఎ ఫ్యూచర్ డేట్. సో నేను ఒక అగ్రిమెంట్లో ఏం రాశానంటే, మేము అగ్రిమెంట్కి వచ్చాం నేను నా క్లయింట్, ఏంటంటే నా ఫ్యాక్టరీలో నేను కొన్ని గూడ్స్ని ప్రొడక్షన్ చేసి నీకు ఫ్యూచర్ డేట్లో నేను ఇస్తాను అని, అది అగ్రిమెంట్ చేసుకున్నాం. సో ఆ అగ్రిమెంట్లో ఏమవుతుంది, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇట్ షుడ్ బి ఆల్సో ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. ఓకే, కమింగ్ టు ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఎనీ లీజ్, టెనెన్సీ, ఈజ్మెంట్, లైసెన్స్ టు ఆక్యుపై ల్యాండ్. ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీస్ అండి. ఇక్కడ ఎనీ లీజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే రెంట్. ఓకే, రెంటల్ పర్పస్కి కానీ లేకపోతే ఈజ్మెంట్ ఆర్ లైసెన్స్ టు ఆక్యుపై ల్యాండ్, ఇవన్నీ సర్వీసెస్. ఇక్కడ మనం ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఓకే, any lease or letting out of building including a commercial, industrial or residential complex for business or commerce wholly or partly. సింపుల్గా చెప్పాలంటే మనం బిల్డింగ్ని రెంట్కి ఇవ్వడం, లైక్ కమర్షియల్ పర్పస్కి కానీ లేకపోతే రెసిడెన్షియల్ పర్పస్కి కానీ, దెన్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. ఓకే, దెన్ ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్. ఎనీ ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్ విచ్ ఈస్ అప్లై టు అనదర్ పర్సన్ గూడ్స్. సో నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న క్లాత్ని తీసుకెళ్ళి టైలర్కి ఇచ్చాను. టైలర్కి ఇచ్చి ఇది నాకు సర్టెన్ సైజెస్ ఇచ్చి ఆ సైజుల ప్రకారం కుట్టమంటాను. సో నా క్లాత్ మీద అతను ట్రీట్మెంట్ చేస్తున్నాడు, లేకపోతే ఏదైనా ప్రాసెస్ అప్లై చేస్తున్నాడు. సో దట్ ఈస్ సప్లై ఆఫ్ సర్వీస్ గివెన్ బై ద టైలర్, నా ఎగ్జాంపుల్ ప్రకారం. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. గూడ్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ by or under directions of person carrying on the business so as no longer to form part of those assets whether or not for consideration. సింపుల్గా చెప్పాలంటే గూడ్స్ బిజినెస్ అసెట్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే బిజినెస్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పర్మనెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక వితౌట్ కన్సిడరేషన్ ఆర్ విత్ కన్సిడరేషన్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. ఓకే, అది కూడా ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అండి. ఓకే, ఇక్కడ చూడండి మెన్షన్ చేశాడు ఆర్ డిస్పోజ్ ఆఫ్ by or under directions of persons carrying on the business so as no longer to form part of the assets. Okay, goods held or used for business are put to private use or are made available to any person for use for any purpose other than the business by or under directions of person carrying on the business whether or not for consideration. So ఏం చేస్తున్నామంటే బిజినెస్ యొక్క గూడ్స్ని వేరే వాళ్ళకి బిజినెస్ లో భాగంగా కాకుండా మనము వేరే పర్పస్ యూజ్ చేసుకోవడం కోసం ఆ బిజినెస్ గూడ్స్ని మనం ఇస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఒక బిజినెస్ మ్యాన్ ల్యాప్టాప్ని ప్రొవైడ్ చేస్తాడు. అతను ఏం చేశాడంటే ఆ ల్యాప్టాప్ని తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు ఇచ్చాడు. కొడుక్కి ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ కొడుకు సైన్స్ ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఇచ్చాడు. అతను యాక్చువల్లీ ల్యాప్టాప్ సెల్లర్. అతని బిజినెస్ ఏంటి? ల్యాప్టాప్స్ అమ్మాలి. బట్ అతను ఏం చేశాడు? బిజినెస్లో భాగంగా కాకుండా ఆ ల్యాప్టాప్ని వాళ్ళ కొడుకు ఇచ్చాడు. అది కూడా బిజినెస్ పర్పస్ కోసం కాదు, వేరే దాని పర్పస్ కోసం. సో ఇక్కడ కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా దెన్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. ఓకే,
goods forming part of assets of any business carried on by a person who ceases to be a taxable person shall be deemed to be supplied by him in the course of furtherance of his business immediately before he ceases to be a taxable person. సో ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. నాకు ఒక బిజినెస్ ఉందండి. ఆ బిజినెస్లో కొన్ని గూడ్స్ అనేది స్టాక్గా స్టాక్ ఉన్నాయి గూడ్స్. సో నేను ఏంటంటే ఆ బిజినెస్కి నేను ఒక ట్యాక్సబుల్ పర్సన్, ఎందుకంటే ఆ బిజినెస్ అనేది సర్టెన్ ట్యాక్సబుల్ లిమిట్స్లో ఉంది. అంటే ఆ లిమిట్స్లో ఉండడం వల్ల అది ట్యాక్సబుల్ అయింది. బట్ రాను నా బిజినెస్ అంతా పడిపోయి ఆ ట్యాక్సబుల్ లిమిట్స్ నుంచి బయటకు వచ్చేసింది. అంటే నా దగ్గర అంత ఇన్కమ్ లేదు. సో అప్పుడు ఆ బిజినెస్ అనేది ట్యాక్సబుల్ పర్సన్ నుంచి ఎగ్జామ్ట్ పర్సన్ కిందకు వచ్చింది, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే నాట్ ట్యాక్సబుల్ పర్సన్ కిందకు వచ్చేసింది. సో అప్పుడు ఆ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ it should be deemed to be as supplied in the course or furtherance of his business. ఓకే, ఆ గూడ్స్ ఏవైతే స్టాక్లో లయింగ్ ఉన్నాయో అవన్నీ నేను సప్లై చేసినట్టుగా ట్రీట్ చేయబడుతుంది, ఈవెన్ దో నేను సప్లై చేయలేదు. ఓకే, ఇమీడియట్లీ బిఫోర్ హీ సీజెస్ టు బి ఏ ట్యాక్సబుల్ పర్సన్. నేను ట్యాక్సబుల్ పర్సన్ ఎప్పుడైతే అవ్వకుండా, అంటే నేను ఎప్పుడైతే నాన్ ట్యాక్సబుల్ పర్సన్గా మారుతానో అప్పుడే దానికి కొంచెం ముందే ఎంతైతే నా బిజినెస్లో స్టాక్గా గూడ్స్ ఉంటాయో అవన్నీ నేను సప్లై చేసినట్టు ట్రీట్ చేయబడుతుంది. ఎక్సెప్షన్, బిజినెస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ గోయింగ్ కన్సర్న్ టు అనదర్ పర్సన్. సో వేరే పర్సన్కి నేను బిజినెస్ ట్రాన్స్ఫర్ చేశా, అంతేగాని నా బిజినెస్ అనేది ఆగిపోలేదు. లైక్ నేను నాన్ ట్యాక్సబుల్ పర్సన్కి వచ్చే బదులు లైక్ నేను సోల్ ప్రొప్రైటర్షిప్ని నేను చనిపోయాను. సో నా బిజినెస్లో ఉన్న గూడ్స్ అన్నీ అలా స్టాక్లో ఉండిపోయాయి. సో ఆ స్టాక్ని మనము బిజినెస్లో భాగంగా సప్లై చేసినట్టు ట్రీట్ చేయబడుతుంది. బట్ ఎక్సెప్షన్ కేసులో ఏం చెప్తుందంటే నా బిజినెస్ని అది ఆగిపోకుండా అది ఇంకా వేరే పర్సన్ ద్వారా కంటిన్యూ అవుతుంది. సో అలాంటప్పుడు ఆ గూడ్స్ని సప్లై కింద ట్రీట్ చేయకూడదు. అండ్ బిజినెస్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై ఏ పర్సనల్ రిప్రజెంటేటివ్ హూ ఈజ్ డీమ్డ్ టు బి ఏ ట్యాక్సబుల్ పర్సన్. ఓకే, సో నేను చనిపోయాను కాబట్టి నా బదులు నా పర్సనల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నా బదులు ట్యాక్సబుల్ పర్సన్ కింద బిహేవ్ చేస్తారు. ఓకే, ట్రీట్ చేయబడతారు. ఓకే, నెక్స్ట్, రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. రెంటింగ్ ఆఫ్ ఏ కమర్షియల్ కాంప్లెక్స్, రెంటింగ్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఏ రిలీజియస్ ప్లేస్. సింపుల్గా చెప్పాలంటే రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే మనకు ఉండేదల్లా ల్యాండ్ అండ్ బిల్డింగ్. సో ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ వాటిని రెంట్కి ఇస్తే కనుక ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ బిల్డింగ్, సివిల్ స్ట్రక్చర్ ఎక్సెట్రా. సో ఒక కాంప్లెక్స్ కానీ ఒక బిల్డింగ్ కానీ ఒక సివిల్ స్ట్రక్చర్ కానీ దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అంతే, కానీ మనము ఆ బిల్డింగ్ని ట్రాన్స్ఫర్ చేయట్లేదు. బిల్డింగ్ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అది క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు అవుతుంది. బట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటున్నాడు. కన్స్ట్రక్షన్ అంటే ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. ఓకే, ఇక్కడ ఇంకోటి, మనము మీ దగ్గర పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఉంటే కనుక ఈ పాయింట్ని బాగా మార్క్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే, construction of a complex building, civil structure or a part thereof, including a complex or building intended for sale to a buyer wholly or partly, except where the entire consideration has been received after issuance of completion certificate where required by the competent authority or after its first occupation, whichever is earlier. So ఈ పాయింట్ మనకి ఏం చెప్తుందంటే it should be treated as supply of service only. Construction of complex building, civil structure etc. it should be treated as supply of service. బట్ అది సప్లై ఆఫ్ సర్వీస్ కింద ట్రీట్ చేయడానికి మనం ఒక పాయింట్ అనేది చెక్ చేయాలి. వెదర్ wholly or partly, whether entire consideration has been received after issuance of completion certificate or first occupation, whichever is earlier or not. సో ఇక్కడ మనము చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు ఎంటైర్ కన్సిడరేషన్ అనేది
ఇప్పుడు మనకు 2 పీరియాడికల్స్ నేను చెప్పేది రాయండి. 2 పీరియాడికల్స్ అనేది చూసుకోవాలండి. ఒకటేమో కంప్లీషన్ సర్టిఫికేట్ ఇష్యూయన్స్, ఇంకోటేమో ఆక్యుపేషన్ అంటే చేరిపోవడం, ఆ ఇంట్లో కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే కనుక అది చేరిపోవడం. సో కంప్లీషన్ సర్టిఫికేట్ ఇష్యూ అవ్వడమా లేకపోతే ఫస్ట్ ఆక్యుపేషన్ అంటే ఇంట్లో చేరిపోవడమా, రెండిట్లో ఫస్ట్ ఏది జరిగిందో చూసుకోవాలండి. ఆ పాయింట్ దగ్గర నుంచి దానికి ముందు కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నావా, దానికి తర్వాత కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నావా అని చూసుకోవాలి. ఒకవేళ కనుక ఎంటైర్ కన్సిడరేషన్ అనేది దాని తర్వాత రిసీవ్ చేసుకుంటే కనుక ఇట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాతి బిల్డర్స్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఇండివిజువల్ రెసిడెన్షియల్ యూనిట్స్ ఫర్ అగ్రీడ్ కన్సిడరేషన్ ఆఫ్ 1.2 crore per unit. 90 lakh per unit were received before issuance of completion certificate. ఇక్కడ మనం చెప్పిన పీరియాడికల్స్లో కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ వచ్చింది. సో కంప్లీషన్ సర్టిఫికేట్ కంటే ముందే 90 lakhs అంటే పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్ అనేది రిసీవ్ చేసుకున్నాం. సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. అదే కనుక ఒకవేళ ఇక్కడ ఈ 90 lakhs అనేది కనుక కూడా రిసీవ్ చేసుకోకుండా మనము కంప్లీషన్ సర్టిఫికేట్ తర్వాతనే రిసీవ్ చేసుకుంటే కనుక దెన్ ఇట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. ఓకే, ఇక్కడ కన్స్ట్రక్షన్ అనే టర్మ్లో ఇంక్లూడ్ ఏమై ఉన్నాయి, అడిషన్స్ కానీ, ఆల్టరేషన్స్ కానీ, రిప్లేస్మెంట్స్ కానీ, ఆర్ రీమోడలింగ్ కానీ ఇలాంటివి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టెంపరరీ ట్రాన్స్ఫర్ ఆర్ పర్మిటింగ్ యూజ్ ఆర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్. టెంపరరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేటెంట్స్ అండి. మన దగ్గర పేటెంట్ రైట్స్ ఉంటాయి, అవన్నీ మనము టెంపరరీ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక పర్మనెంట్ ట్రాన్స్ఫర్ కాదు. పర్మనెంట్ ట్రాన్స్ఫర్ అయితే కనుక ఇది పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసినట్టే, బట్ ఇక్కడ టెంపరరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం జస్ట్ ఫర్ యూస్ అండ్ రిటర్న్ బ్యాక్ ఉంటుంది అక్కడ. సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ as సప్లై ఆఫ్ సర్వీస్ అగైన్. నెక్స్ట్ డెవలప్మెంట్, డిజైన్, ప్రోగ్రామింగ్, కస్టమైజేషన్, అడాప్షన్, అప్గ్రేడేషన్, ఎన్హాన్స్మెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐటీ సాఫ్ట్వేర్, సువిధ సొల్యూషన్స్. సింపుల్గా చెప్పాలంటే మనము సాఫ్ట్వేర్ కంపెనీస్ చేసేటిదే అండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి, డెవలప్మెంట్ కానీ, డిజైనింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాయి. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐటీ సాఫ్ట్వేర్ కానీ, సో ఇవన్నీ ఐటీ కంపెనీస్ ఇచ్చే సర్వీసెస్. సో సింపుల్గా చెప్పాలంటే ఇవి కూడా సప్లై ఆఫ్ సర్వీసెస్. ఇక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు, జస్ట్ లాజికల్ థింకింగ్ అంటే అగ్రీయింగ్ టు ఆబ్లిగేషన్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ ఎన్ యాక్ట్ ఆర్ టు టాలరేట్ ఎన్ యాక్ట్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ టు డూ ఎన్ యాక్ట్. ఇక్కడ సింపుల్గా మీరు పక్కన రాసుకోండి, నాన్ కంపీట్ ఫీస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక కేబుల్ ఆపరేటర్ని ఒక ఏరియాకి. ఇప్పుడు ఆ ఏరియాలో నేను తప్ప ఎవ్వరూ కేబుల్ ఆపరేటర్స్ లేరు. సో ఆ ఏరియా మొత్తం అంతా నా కేబుల్ ఆపరేషన్లోనే ఉంది. అంటే అందరూ నా యూజర్సే, నా కేబుల్ యూజర్సే. బట్ కొత్తగా ఒకడు వచ్చాడు, వాడు వచ్చి ఇక్కడ నేను కూడా కేబుల్ ఆపరేషన్స్ చేస్తాను అన్నాడు. సో నేనేమన్నాను అంటే, నేను నీకు కొన్ని డబ్బులు ఇస్తాను, కానీ నువ్వేం చేయాలంటే నా ఆపరేషన్స్కి అడ్డు రాకూడదు. అంటే నీ ఆపరేషన్స్ని నువ్వు ఈ ఏరియాలో నువ్వు సప్లై చేయకూడదు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, అదే ఎగ్జాంపుల్. Sakaram has entered into an agreement with the cable operator Atmaram with that Sakaram will not provide cable connections in the specified areas where Atmaram is providing. Atmaram provide చేస్తున్న చోట Sakaram చేయకూడదు. అదే నాన్ కంపీట్ ఫీస్. సో ఇలాంటి నాన్ కంపీట్ అగ్రిమెంట్స్ ఇలా చేయడం కూడా సప్లై ఆఫ్ సర్వీసెస్. అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే నేను ఈ పనిని చేయను, దానికోసం నేను కొంచెం కన్సిడరేషన్ తీసుకుంటాను. ఇట్ ఈజ్ ఆల్సో సర్వీసే. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్ ఎనీ గూడ్స్ ఫర్ ఎనీ పర్పస్. నేను ఇందాకే చెప్పాను, ఎక్కడైనా కానీ గూడ్స్ వచ్చి ఆ గూడ్స్ యొక్క ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా దాని రైట్ కానీ ఏదైనా దాన్ని యూజ్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తుంటే దెన్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. ఓకే, నెక్స్ట్ ఫాలోయింగ్ కాంపోజిట్ సప్లైస్. కాంపోజిట్ సప్లైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంపోజిట్ సప్లైస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కాంపోజిట్ సప్లై ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సప్లై. ఆ సప్లైలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్తో చెప్తే మీకు ఎక్స్ప్లెనేషన్ ఈజీ అవుతుంది. నేను ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి నేను ఏసీ కొనుక్కున్నాను. ఏసీ కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, సార్ మీకు ఏసీ కొనుక్కోవడం వల్ల ఫిట్టింగ్స్
ఆ ఏసీని ఫిట్ చేయడము, తర్వాత మీకు ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీ అన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్స్టాలేషన్ అనేది ఒక సర్వీస్, బట్ ఏసీ అనేది గూడ్. ఇక్కడ గూడ్ సర్వీసెస్ రెండు కలిపి మనకు వస్తున్నాయి. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఏసీ కొనుక్కోవడం వల్ల ఒక చిన్న సర్వీస్ అనేది ఫ్రీగా ఇవ్వబడి ఉంది. ఈ రెండింటిని ఒకటే ప్రైస్ కింద ఇస్తారు. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఒక పెద్ద ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల ఇంకో చిన్న ప్రోడక్ట్ కూడా మనకు వస్తుంది. అంటే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ సప్లై ఉంది, ఒక యాన్సిలరీ సప్లై కూడా ఉంది. ప్రిన్సిపల్ సప్లై ఏంటి, మన ఎగ్జాంపుల్లో ఏసీ. యాన్సిలరీ సప్లై ఏంటి, ఇన్స్టాలేషన్. సో ఏసీ కొనుక్కున్నందుకు మనకు ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీ ఇచ్చారు. ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ సప్లై. ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుందంటే వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్. ఓకే, వర్క్స్ కాంట్రాక్ట్ మీన్స్ ఏ కాంట్రాక్ట్ ఫర్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్, ఫ్యాబ్రికేషన్, కంప్లీషన్, ఎరెక్షన్, ఇన్స్టాలేషన్, ఫిట్టింగ్ అవుట్, ఇంప్రూవ్మెంట్, మోడిఫికేషన్, రిపేర్, మెయింటెనెన్స్, రెనోవేషన్, ఆల్టరేషన్ ఆర్ commissioning of any immovable property wherein transfer of property in goods is involved in the execution of such contract. ఓకే, ఇప్పుడు నేను ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఒక ఇల్లు కొనుక్కున్నాను. ఆ ఇల్లు కొనుక్కున్న దానికి సంబంధించిన వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్. లైక్ ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నందుకు నాకు ఫ్యాబ్రికేషన్ కానీ, ఇంప్రూవ్మెంట్ కానీ, ఫిట్టింగ్ కానీ, ఇన్స్టాలేషన్ కానీ, మోడిఫికేషన్ కానీ, నాకు ఇవన్నీ యాన్సిలరీ సర్వీసెస్ లాగా. ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొనుక్కోవడం అనేది ప్రిన్సిపల్ సప్లై. ఓకే, బట్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ అనేవి యాన్సిలరీ సప్లైస్. సో ఇక్కడ ఒక కాంపోజిట్ సప్లై అనేది అరైజ్ అవుతుంది. ఓకే, సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. ఒక ఇల్లు కొనుక్కున్నందుకు కాంపోజిట్ సప్లై ఏంటి, ఇక్కడ ఫ్యాబ్రికేషన్, ఎరెక్షన్, ఇవన్నీ 14 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ సప్లై ఆఫ్ సర్వీస్ కింద ట్రీట్ చేయాలి. ఓకే, supply by way of or as part of any service or in any other manner whatsoever of goods being food or any other article for human consumption or any other drink. సో ఇప్పుడు కోకోకోలా ఏం చేస్తుందంటే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. ఓకే, ప్రొడక్షన్ చేసిన దాన్ని రెస్టారెంట్స్కి పంపిస్తారు. రెస్టారెంట్స్కి వెళ్ళిన తర్వాత ఆ కోకోకోలా డ్రింక్స్ అన్ని రెస్టారెంట్స్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, మనము ఆర్డర్ చేసుకుంటే కనుక వాళ్ళు కన్జంప్షన్ కోసం మనకు ఆ కోక్ని తీసుకొస్తారు. సో ద రెస్టారెంట్ పీపుల్ ఆర్ సప్లయింగ్ ద సర్వీస్. ఎందుకు సర్వీస్ అనాలి, ఇక్కడ వాళ్ళు గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయట్లేదు, గూడ్స్ సప్లై చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, సప్లై బై వే ఆఫ్ ఆర్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎనీ సర్వీస్ or in any other manner whatsoever of goods being food or any other article for human consumption. హ్యూమన్ కన్జంప్షన్ కోసం నువ్వు ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే సప్లై చేస్తే కనుక ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సర్వీస్. బట్ హ్యూమన్ కన్జంప్షన్ కోసం కాకుండా నువ్వు ఫర్దర్ సప్లై కోసం ఏదైనా సప్లై చేస్తే, అంటే ఇప్పుడు కోకోకోలా వాడు షాప్స్కి అమ్మితే కనుక అక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది, అక్కడ సప్లై ఆఫ్ సర్వీస్ అవ్వట్లేదు. ఓకే, బట్ రెస్టారెంట్స్ అదే కోక్ని మన పీపుల్కి హ్యూమన్ కన్జంప్షన్ కోసం ఇస్తే అక్కడ సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి, సప్లై ఆఫ్ గూడ్స్ బై అన్ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆర్ బాడీ ఆఫ్ పర్సన్స్ టు ఏ మెంబర్ దేర్ ఆఫ్ ఫర్ క్యాష్, డిఫర్డ్ పేమెంట్ ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. దీన్ని ఎగ్జాంపుల్తో తెలుసుకుందామండి. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ సంస్కృతి సొసైటీ సప్లైస్ ఎయిర్ కండిషనర్స్ టు ఇట్స్ మెంబర్స్ ఎట్ ఎ కన్సెషనల్ ప్రైస్. ఇప్పుడు కొన్ని అసోసియేషన్స్ ఉంటాయండి, లైక్ మన అపార్ట్మెంట్స్లో అపార్ట్మెంట్ అసోసియేషన్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ అనేది ఏ యాక్ట్ ప్రకారము రిజిస్టర్ అయి ఉండవు. ఓకే, సింపుల్. సో అలాంటి అసోసియేషన్స్ ఏం చేస్తున్నాయంటే ఏదైనా సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తే కనుక ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. ఆ సప్లై ఆఫ్ గూడ్స్ ఎవరికి చేస్తుంది, టు ఇట్స్ మెంబర్స్ అవ్వచ్చు, అంటే అపార్ట్మెంట్లో పీపుల్కే అవ్వచ్చు, ఎట్ ఎ కన్సెషనల్ ప్రైస్ అవ్వచ్చు, ఎట్ ఎ హయ్యర్ రేట్ అవ్వచ్చు, ఎట్ ఎ లోవర్ రేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అసలు రేట్కే కాకుండా అవ్వచ్చు. ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఐటమ్స్ విచ్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ అకార్డింగ్ టు షెడ్యూల్ 2. ఓకే, మళ్ళీ మనము మన సెక్షన్ 7 దగ్గరికి వెళ్ళిపోతాం, డెఫినేషన్ పార్ట్ దగ్గరికి.
ఇక్కడికి వచ్చేసాం. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ సెక్షన్ 7 subsection 1a. Now section 7 subsection 2. Notwithstanding anything contained in the subsection 1, activities or transactions specified in schedule 3 or such activities or transactions undertaken by the central government or a state government or any local authority in which they are engaged as public authorities as may be notified by the government on the recommendations of the council shall be treated neither as supply of goods or goods nor as supply of services. So subsection 2 ఏం చెప్తుందంటే షెడ్యూల్ 3లో ఉన్న యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ మేడ్ బై ద గవర్నమెంట్, సింపుల్గా చెప్పాలంటే త్రూ ద పబ్లిక్ అథారిటీస్ దట్ ఆర్ టు అవి కూడా జిఎస్టీ కౌన్సిల్ ద్వారా రికమెండ్ చేయబడినటివి. వాటిని మనము సప్లై ఆఫ్ గూడ్స్ కింద ట్రీట్ చేయకూడదు, సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద ట్రీట్ చేయకూడదు. సో ఫస్ట్లీ మనము షెడ్యూల్ 3కి వెళ్దామండి. షెడ్యూల్ 3లో యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 3 షెల్ బి ట్రీటెడ్ నెయిదర్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ నార్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఈ మధ్యలో ఉన్న పారాగ్రాఫ్స్ అంతా జస్ట్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్నే ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. జస్ట్ ఇట్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ ద వాట్ ద సెక్షన్స్ ఆర్ టెల్లింగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇది షెడ్యూల్ 2. లెట్స్ నెగటివ్ లిస్ట్ అండర్ GST. So these are the items which are not to be treated as supply of goods or supply of services. So first one, supply by an employee to an employer in the course or in the relation to his employment. సో తన ఎంప్లాయ్మెంట్లో భాగంగా, తన ఉద్యోగంలో భాగంగా తన పైన వాళ్ళకి ఏదైతే సప్లై ఆఫ్ సర్వీసెస్ చేస్తున్నాడో, అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడో వాటిని మనము సప్లై కింద ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఎంప్లాయమెంట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లో ఉన్న టర్మ్స్ ప్రకారమే తను సప్లై చేస్తున్నాడు. దెన్ ఇట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఓకే. సప్లై బై ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. Explanation. The term court includes district court, high court and supreme court. So కోర్ట్స్ ద్వారా ఏదైనా సర్వీసెస్ కానీ ఏదైనా వస్తే కనుక వాటిని కూడా మనము సప్లై కింద ట్రీట్ చేయకూడదు. ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, మెంబర్స్ ఆఫ్ పంచాయత్స్, మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ అదర్ లోకల్ అథారిటీస్. డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై ఎనీ పర్సన్ హూ హోల్డ్స్. సో సింపుల్గా చెప్పాలంటే ఏదన్నా యాక్టివిటీస్ కానీ ఏదన్నా లైక్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేయబడింది ఎవరి ద్వారా, లైక్ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ తర్వాత పంచాయత్ మెంబర్స్ కానీ ఇలా పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఏదైనా ఫంక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చేయబడితే కనుక వాటిని కూడా మనం సప్లై కింద ట్రీట్ చేయకూడదు. ఓకే. సర్వీసెస్ ఆఫ్ ఫ్యూనరల్, burial, crematorium or mortuary including transportation of the deceased. సో కొన్ని సర్వీసెస్ ఉంటాయండి, లైక్ అంతిమయాత్ర. చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఒక వ్యాన్లో వేసుకొని ఆ వ్యాన్లో మొత్తం సిటీ అంతా తిప్పుతారు. సో ఇలాంటి సర్వీసెస్, లేకపోతే కనుక బరియల్ సర్వీసెస్, ఇలాంటి సర్వీసెస్ని మనము సప్లై కింద ట్రీట్ చేయకూడదు. అండ్ ఫిఫ్త్ పాయింట్, సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ సబ్జెక్ట్ టు పారాగ్రాఫ్ 5B ఆఫ్ ద షెడ్యూల్ 2. సో నేను మీకు విచ్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్, విచ్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్, దాంట్లో 5th పాయింట్లో Bలో నేను ఒక పాయింట్ చెప్పాను. అదే 2 పీరియాడికల్స్ చూసుకోవాలి. ఆ పీరియాడికల్లో విచ్ ఈస్ ద ఫస్ట్ అక్కరింగ్ అనేది చూసుకోవాలి. ఆ అక్కరింగ్ కంటే ముందు ఒకవేళ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటే కనుక then it should be treated as supply of service. అదే కనుక మనము ఒకవేళ కనుక ఆ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఆక్యుపెన్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ అకరెన్స్ చూసుకొని ఆ పాయింట్ తర్వాత మనకు ఒకవేళ ఎంటైర్ కన్సిడరేషన్ అనేది రిసీవ్ చేసుకుంటే దెన్ ఇట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై. ఈ చిన్న పాయింట్ అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. నేను అందుకనే ఆ పాయింట్ 5ని
నేను మెన్షన్ చేసుకోమన్నాను, స్టార్ మార్క్ చేసుకోమన్నాను. ఓకే, నెక్స్ట్ 6th one, యాక్షనబుల్ క్లెయిమ్స్ అదర్ దెన్ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. సింపుల్గా చెప్పాలంటే యాక్షనబుల్ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ని తప్ప మిగతా దేన్ని మనం సప్లై కింద ట్రీట్ చేయకూడదు యాక్షనబుల్ క్లెయిమ్స్లో లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. సో హెన్స్ వాట్ వీ కెన్ కంక్లూడ్ ఈస్ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై. ఓకే, అంతే అండి. సో ఇక్కడ షెడ్యూల్ 3 అయిపోయింది. లెట్స్ గెట్ బ్యాక్ టు ద సెక్షన్ 7 టేబుల్. హియర్ వి ఆర్. సో మనకు 2లో ఏ అయిపోయింది. బి ఏంటంటే యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ అండర్టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా యాక్టివిటీ కానీ గవర్నమెంట్ ద్వారా చేయబడితే కనుక వాటిని కూడా మనం సప్లై కింద ట్రీట్ చేయకూడదు. అండ్ థర్డ్ పాయింట్, subject to subsections 1, 1A and 2, the government may on the recommendations of the council specify by notification the transactions that are to be treated as supply of goods. సో ఈ థర్డ్ పాయింట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ నోటిఫికేషన్స్ ద్వారా కొన్ని యాక్టివిటీస్ని రికమెండ్ చేస్తుంది. వేటినైతే మనము ఇన్స్టెడ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ వీ షుడ్ బి ట్రీటింగ్ దెమ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్, అండ్ instead of treating some activities as supply of goods, we should be treat them as supply of services. So జిఎస్టీ కౌన్సిల్ అనేది నోటిఫికేషన్ ద్వారా స్పెసిఫై చేస్తుంది ట్రాన్సాక్షన్స్ని మనం వేట్లని సప్లై ఆఫ్ గూడ్స్ కింద ట్రీట్ చేయాలి అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద ట్రీట్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ద వైస్ వర్సా. ఓకే, ఇక్కడ చూడండి, ఏ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ నాట్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్, a supply of services and not as supply of goods. So this is the first chapter, simply explanation supply. సో మనకి జిఎస్టీ అనేది అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై అనేది అర్థం అవ్వాలి. సో ఇవాల్టి క్లాస్కి ఇది చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.